ఇక ఐపీఎల్ 2026 సీజన్లో గుజరాత్ టైటన్స్ ఫైనల్కు దూసుకెళ్లింది. లీగ్ అంతటా అద్భుత ప్రదర్శన చేసిన గుజరాత్ టైటన్స్ క్వాలిఫైయర్ 2లో పోర్లో రాజస్థాన్ రాయల్స్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని ఊహించని రీతిలో ఛేదించి ఫైనల్కు చేరింది. ఈ విజయంతో మే 31న అహ్మదాబాద్లోని తమ హోమ్ గ్రౌండ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో ఫైనల్ పోర్కు గుజరాత్ సిద్ధమైంది. క్వాలిఫైయర్ 1లో బెంగళూరు చేతిలో ఎదురైన ఓటమికి ప్రతీకారం తీర్చుకోవాలనే పట్టుదలతో టైటన్స్ ఉంది. ఈ హై వోల్టేజ్ మ్యాచ్లో మొదట బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 214 పరుగుల భారీ స్కోరు సాధించగా గుజరాత్ టైటన్స్ 18.4 ఓవర్లలోనే 3 వికెట్లు కోల్పోయి 219 పరుగులు చేసి ఘన విజయం సాధించింది. ఇక టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకున్న రాజస్థాన్ రాయల్స్కు వారి బ్యాటర్లు బలమైన స్కోర్ను అందించారు. ఈ సీజన్ అంతటా క్రికెట్ ప్రపంచాన్ని తన ఆటతో ఆకట్టుకున్న 17 ఏళ్ల సంచలన వైభవ్ సూర్యవంశీ మరోసారి అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. కేవలం 4 పరుగుల తేడాతో సెంచరీ మిస్ చేసుకున్న సూర్యవంశీ 96 పరుగుల క్లాస్ ఇన్నింగ్స్తో రాజస్థాన్ జట్టుకు కొండంత అండగా నిలిచాడు. ఆయన ఇన్నింగ్స్ ఇచ్చిన ఊపుతో ఆఖర్లో వచ్చిన డొనోవన్ ఫెరీరా కేవలం 11 బంతుల్లోనే 38 పరుగులు చేసి మెరుపులు మెరిపించడంతో గుజరాత్ ముందు 215 పరుగుల భారీ టార్గెట్ నమోదైంది. భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన గుజరాత్ టైటన్స్కు వారి ఓపెనర్లు శుభన్ గిల్, బి సాయి సుదర్శన్ తిరుగులేని ఆరంభాన్ని ఇచ్చారు. జోఫ్రా ఆర్చర్ వేసిన ఇన్నింగ్స్ మొదట ఓవర్లోనే 19 పరుగులు రాబట్టి చేజింగ్ను ధాటిగా ప్రారంభించారు. కెప్టెన్ శుభన్ గిల్ 53 బంతుల్లో 15 ఫోర్లు 3 సిక్సర్లతో 104 పరుగులు చేసి ఒక మెజెస్టిక్ సెంచరీతో జట్టును ముందుండి నడిపించాడు. అతనికి చక్కని సహకారం అందించిన సాయి సుదర్శన్ 32 బంతుల్లో 8 ఫోర్లు 1 సిక్సర్తో 58 పరుగులు చేసి అర్ధ సెంచరీ మార్కును అందుకున్నాడు. వీరిద్దరూ మొదటి వికెట్కు భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పి మ్యాచ్ను పూర్తిగా గుజరాత్ వైపు తిప్పారు. ఇదే సీజన్లో ఇద్దరు బ్యాటర్లు 700+ పరుగుల మార్కును దాటి సరికొత్త రికార్డు సృష్టించారు. అయితే సాయి సుదర్శన్ దురదృష్టవశాత్తు షాట్ ఆడే క్రమంలో బ్యాట్ చేతిలో నుంచి జారి వికెట్లపై పడటంతో హిట్ వికెట్ రూపంలో వెనుతిరిగాడు. అతను వరుసగా 2 ఇన్నింగ్స్లో ఇలా హిట్ వికెట్ కావటం అందరినీ ఆశ్చర్యంపరిచింది. ఆ తర్వాత కొద్దిసేపటికే గిల్ కూడా ఆర్చర్ బౌలింగ్లో ఎల్బీడబ్ల్యూగా అవుట్ అయ్యాడు. ఓపెనర్లు ఇద్దరు అవుట్ అయినప్పటికీ గుజరాత్ విజయం సులువైంది. వాషింగ్టన్ సుందర్ 16 పరుగులు చేసి అవుట్ అయిన తర్వాత క్రీజ్లోకి వచ్చిన స్పెషలిస్ట్ రాహుల్ తెవాటియా 11 బంతుల 13 పరుగులతో నాట్అవుట్గా నిలిచి మ్యాచ్ను ముగించాడు. 19వ ఓవర్ వేసిన బ్రిజేష్ శర్మ బౌలింగ్లో తెవాటియా వరుసగా 2 ఫోర్లు ఆపై లాంగ్ ఆన్ మీదుగా ఒక భారీ సిక్సర్ బాది గుజరాత్ టైటన్స్ను గెలిపించాడు. జోస్ బట్లర్ 9 పరుగులతో క్రీజ్లో ఉన్నాడు. గుజరాత్ టైటన్స్ ఐపీఎల్ చరిత్రలోనే ఇది అత్యధిక సక్సెస్ఫుల్ రన్ చేంజ్ కావటం విశేషం. ఈ అద్భుత విజయంతో గుజరాత్ టైటన్స్ మూడోసారి ఐపీఎల్ ఫైనల్కు అర్హత సాధించి టైటిల్ పోర్కు సిద్ధమైంది. రేపు జరిగే టైటిల్ పోర్లో గుజరాత్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో తలపడనుంది.